లులు, బెన్నీ మరియు టికో వాళ్ళ తల్లితో కలిపిన చిన్న పక్షి పిల్లను చూడటానికి వెళ్తున్నారు. వారు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తాజా బెర్రీలతో నిండిన చిన్న బుట్టను మోసుకుంటూ వంపు తిరిగిన అడవి మార్గంలో నడిచారు. అకస్మాత్తుగా అడవుల్లోని లోతు నుండి బాధతో కూడిన కిచకిచలు వినిపించాయి. లులు చెవులు అది విని అది గూడులా అనిపించడం లేదు, ఏదో తప్పు జరిగింది అని ఆమె గుసగుసలాడింది. ఆ ముగ్గురు దారిని వదిలి ఆ తెలియని కిచకిచలను అనుసరించారు. వారు వేర్ల మీదుగా ఎక్కి కొమ్మల కింద నుండి వెళ్లారు. ఆ పక్షి పిల్ల భయంతో రెక్కలు ఊపుతూ చిన్న కొమ్మ మీద ఉండటం వారు కనుగొన్నారు. అది నేను నా సోదరులలా ఎగరడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు అని అతను విచారంగా నేను తప్పిపోయాను మరియు కిందకు దిగలేకపోయాను అనగానే లులు మెల్లగా కిందకు దింపి, చింతించకు, మేము ఇప్పుడు నీకు సహాయం చేస్తాము అని చెప్పింది. బెన్నీ త్వరగా మృదువైన ఆకులను సేకరించి సురక్షితమైన ల్యాండింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేయడానికి కొమ్మ కింద ఒక కుషన్గా వాటిని ఆకృతి చేశాడు. టికో, లులు కూడా సహాయపడ్డారు. టికో సమీపంలోని ఒక రాతిపైకి దూకి ఆ చిన్నారికి ఎలా ఎగరాలో చూపించడానికి సరదాగా తన చేతులను ఊపాడు. ఈకలాగా కిందకి జారు అని అతను ప్రోత్సహించాడు. ఆ పక్షి పిల్ల లోతైన శ్వాస తీసుకుని తన చిన్న రెక్కలను విప్పి దూకింది. అతను మొదట ఊగిపోయాడు, కానీ గాలి మెల్లగా అతనికి మద్దతు ఇచ్చింది. అతను మృదువైన ఆకుమంచం వైపుకు ఎగిరి గుండ్రంగా తిరిగాడు. అప్పుడే తల్లి పక్షి వచ్చింది. ఉపశమంతో తన రెక్కలను ఆడించింది. ఓహ్, నా ముద్దుల పక్షి అంటూ వాళ్లకు ధన్యవాదాలు స్నేహితులారా అని చెప్పి ఆమె తన రెక్కలను తన బిడ్డ చుట్టూ చుట్టుకుంటూ కృతజ్ఞతతో కిలకిలలాడింది. తర్వాత అందరూ కలిసి కౌగిలించుకున్నారు. తర్వాత లులు బెర్రీలను పక్షి పిల్లకు తినిపించింది. తల్లి పక్షి, టికో, బెన్నీలు సంతోషించారు. ముగ్గురు స్నేహితులు మరియు పక్షి కుటుంబం కలిసి గూడు వైపు తిరిగి నడిచారు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే పక్షి పిల్ల తన తల్లి రెక్కలోకి హత్తుకునే ముందు వారికి చివరిగా సంతోషముగా కిలకిల్లాడింది. వీళ్ళు హృదయపూర్వకంగా నవ్వి, సాహసాలు సరదాగా ఉంటాయి, కానీ స్నేహితులతోనే దానిని సురక్షితంగా చేస్తారు అని చెప్పింది. ఈ సాహసయాత్రనైనా సాధ్యం చేసిన ప్రేమ మరియు ధైర్యంగా కృతజ్ఞతతో వారందరూ బంగారు ఆకాశం వైపు చూస్తూ వాళ్ళ ఇంటికి బయలుదేరారు.